నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మహేష్. ముందుగా ముఖ్యాంశాలు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో చిరు వ్యాపారులకు ఆర్థిక సహాయం అందజేసిన ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు. రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలంలో చిరుత సంచారం, భయాందోళనలో స్థానికులు. రైల్వే ప్రైవేటీకరణ ఆలోచనను బీజేపీ ప్రభుత్వం మానుకోవాలి హెచ్చరించిన సిపిఐఎం సభ్యులు వాసుదేవరెడ్డి. అంబేద్కర్ ఆశయాల అమలుకు పోరాడుతాం స్పష్టం చేసిన కేవీపీఎస్ నాయకులు జువ్వల రాంబాబు. నర్సులపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరి ఆగ్రహం వ్యక్తం చేసిన నర్సింగ్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రసాద్. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ద్వారా వీధి విక్రయ వ్యాపారస్తులకు రుణాల చెక్కులను మంత్రి హరీష్ రావు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ చిరు వ్యాపారులు ధైర్యం కోల్పోవద్దని, కరోనా నేపథ్యంలో వ్యాపారాలు బంద్ కావడంతో రోజు రెక్కాడితే కానీ డొక్కాడని చిన్న వ్యాపారాల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచి ఆపన్నస్తం అందిస్తుందని తెలిపారు. వ్యాపార అభివృద్ధి కొనసాగింపునకు ప్రతి చిరు వ్యాపారికి 10,000 రూపాయల చొప్పున ప్రభుత్వం తరపున అందిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు, అడిషనల్ కలెక్టర్ రాజశ్రీ, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే క్రాంతికిరణ్, వ్యాపారస్తులు పాల్గొన్నారు. సూర్యాపేట మున్సిపాలిటీ పరిధి బస్టాండ్ రోడ్లో మాస్కు లేకుండా తిరుగుతున్న వారికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఉచిత మాస్కులను పంపిణీ చేశారు. అనంతరం డిఎంహెచ్ఓ హర్షవర్ధన్ కరోనా వైరస్ గురించి అవగాహన కలిగిస్తూ వారిని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ కరోనా వైరస్ వ్యాప్తి ఉపరితలాలు వీటిని ముట్టుకునే కంటే కూడా మన ఈ ఏరోజాల్స్ అంటారు, గాలిలో మన తుంపిర్లు కానీ, దగ్గినప్పుడు కానీ, తుమ్మినప్పుడు కానీ వ్యాపించే అవకాశం ఎక్కువ ఉంది. ఇవి ఆ గాలిలో కొద్దిసేపు ఉన్నప్పుడు ఏంటంటే అక్కడికి ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళు ముఖానికి మాస్క్ లేనప్పుడు వాళ్ళకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు విధిగా మాస్క్ ధరించాలని మేము చూస్తూ ఈరోజు ఏంటంటే కామన్ పబ్లిక్ ఎంతమంది మాస్కులు పెట్టుకోవట్లేరు చూడడానికి వచ్చాము. అదేవిధంగా ఎవరికైతే మాస్కులు లేవో వాళ్ళకి పంచుతున్నాము. మనకు స్టేట్ గవర్నమెంట్ కూడా, అంటే మీరు ఆల్రెడీ చూసి ఉంటారు, మన జిల్లాలో అంటే రాష్ట్ర వ్యాప్తంగా మన జిల్లాలో కూడా ప్రతి ఒక్కరు ఎవరైతే టీబీ పేషెంట్లు, షుగర్ పేషెంట్లు ఇలా ఉన్నారో, తర్వాత వృద్ధులు ఉన్నారో వాళ్ళని మండలాల వారీగా గుర్తించి మనము ఆ పిహెచ్సి వైజ్గా మాస్కులు పంపడం జరిగింది. అలా 1,20,000 మందిని గుర్తించారు. మనం 2.5 లక్షల వరకు మాస్కులు కుట్టించి గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. ఇవి ప్రతి ఒక్క పిహెచ్సి వైజ్గా అందరికీ పంచుతున్నాము. ఈ సందర్భంగా నేను చెప్పేది ఒకటే, మాస్క్ ఒక్కటే ప్రొటెక్షను. మన చేతులు ఎంత శానిటైజ్ చేసుకున్నా, భౌతిక దూరం పాటించినా మాస్క్ లేకుంటే మాత్రం వైరస్ వ్యాప్తి చెందే అవకాశం 80% ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించండి. మీరు జాగ్రత్తగా ఉండండి. మీ కుటుంబం జాగ్రత్తగా ఉంటుంది, సమాజం జాగ్రత్తగా ఉంటుంది. మనందరం జాగ్రత్తగా ఉండి స్వీయ నియంత్రణతో ఉంటేనే ఈ కరోనా వైరస్ రాకుండా మనము నివారించవచ్చు. కానీ దాన్ని పూర్తిగా అరికట్టేది కానీ వ్యాక్సిన్ ఇంకా కనుక్కోలేదు. కాబట్టి
మన జాగ్రత్తలు మనం ఉండాలని ప్రతి ఒక్కరికి మరొకసారి మనవి చేస్తున్నాను. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని హైస్కూల్ పక్కన రైతు వేదికకు టీఆర్ఎస్ పార్టీ నేత పెంటన్న భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు అనేక రకాలుగా మేలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అమృతారావు, జెడ్పీటీసీ చంద్రకళ, ఎంపీడీఓ సురేష్, సిరికొండ సర్పంచ్ నర్మద, ఎంపీటీసీ ప్రవీణ్, సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి నుంచి రైతులకి చాలా రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది. అందులో భాగంగా మరి ఈరోజు సిరికొండ మండల కేంద్రంలో రైతు వేదిక బిల్డింగ్ని ఈరోజు భూమి పూజ చేసుకోవడం జరిగింది. మరి ఈ రోజున గతంలో ఆలోచిస్తే గతం కంటే చాలా ఎన్నో రేట్లు కూడా మరి రైతాంగానికి అభివృద్ధి కార్యక్రమాలు అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం జరుగుతూ ఉంది. మరి రైతు బంధు పథకం కానీ, ఇన్సూరెన్స్ కానీ ఇలాంటి ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి చేపట్టడం జరుగుతూ ఉంది. ఎన్నో ఇవి కాకుండా ప్రజలకు కూడా ఎన్నో సంక్షేమ పథకాలు అనేటివి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఈ సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రికి, రాష్ట్ర మంత్రివర్యులకి, ఎమ్మెల్యే గారికి, మరి పిరిత నాయకులందరికీ కూడా ఆ సిరికొండ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో మున్సిపల్ కార్మికులు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించి మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా సిఐటి జిల్లా నాయకులు చిరంజీవి మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు పర్మనెంట్ చేయాలని, 11వ వేతన సవరణ ప్రకారం నెలకు 24,000 రూపాయల కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు, యూనియన్ అధ్యక్షులు సాయిలు తదితరులు పాల్గొన్నారు. నారాయణఖేడ్ మున్సిపాలిటీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఉన్న కమిషనర్ గారు గత మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత ఏరియాస్ ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అట్లనే వీరికి సంబంధించిన ఈఎస్ఐ పిఎఫ్ సంబంధించి 6 నెలల నుంచి కడతామని చెప్పారు. కానీ వాళ్ళు ఇప్పుడు కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తే 2 నెలలు మట్టుకే కడతామని చెప్తున్నారు. అంటే వీరికి సంబంధించిన ప్రతి నెల డబ్బులు కట్ చేసుకున్నారు, ఆ డబ్బులు ఎక్కడున్నాయని చెప్పేసి మేము అడగదలుచుకున్నాం. అట్లనే వీరికి సంబంధించిన 6 నెలల పెండింగ్ సంబంధించిన ఈఎస్ఐ పిఎఫ్ని వెంటనే కట్టాలని చెప్పేసి కోరుతున్నాం. దాంతోపాటు ప్రతి నెల 1వ తేదీన వేతనాలు ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నాం. అట్లనే కార్మికులందరినీ కూడా ప్రభుత్వం వెంటనే పర్మనెంట్ చేయాలని చెప్పేసి, వీరికి సంబంధించిన పర్మనెంట్ చేయాలని చెప్పేసి కనీస వేతనం కార్మికులందరికీ కూడా 24,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి సిఐటిగా ఈరోజు రిలే నిరాహార దీక్షలు కూడా చేపడతాం. ఒకవేళ కమిషనర్ గారు ఈ 2 రోజులలో ఈరోజు రేపు స్పందించకపోతే రానున్న రోజుల్లో సమ్మె చేయడానికి కూడా మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి సిఐటిగా హెచ్చరిస్తాం. ఒకవేళ సమస్య పరిష్కరించకుంటే ఇక్కడైనా సరే కలెక్టరేట్లు కూడా ముట్టడి కూడా చేపడతామని చెప్పేసి ప్రభుత్వానికి కానీ ఇక్కడ ఉన్న అధికారులకు కూడా హెచ్చరిస్తాం. జమ్మికుంట పట్టణంలో రైల్వే స్టేషన్ ముందు సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు వాసుదేవరెడ్డి ఆధ్వర్యంలో ప్రైవేట్ రైలు మాకొద్దు, రైల్వే ప్రైవేటీకరణ ఆలోచన బీజేపీ ప్రభుత్వం మానుకోవాలని స్లోగన్స్ ఇస్తూ నిరసన తెలిపారు. అనంతరం వాసుదేవరెడ్డి మాట్లాడుతూ అసలే ప్రజలు కరోనాతో బాధపడుతుంటే డీజిల్, పెట్రోల్ ధరలు పెంచుతున్నారని మండిపడ్డారు. 151 రైళ్లను ప్రైవేటు కంపెనీలకు అప్పగించే ఒప్పందాన్ని మానుకోవాలని కోరారు. అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన రైల్వేకు మనుగడ లేకుండా చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో అశోక్, శంకర్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. ప్రజానికం అనేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఇవన్నీ వదిలేసి, గాలికి వదిలేసి, ప్రజల ప్రాణాలను గాలికి వదిలేసి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దొంగచాటుగా రైల్వేను ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి, ముక్కలుగా చేసి ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. 109 రూట్లలో 150 రైళ్లను ప్రైవేట్ పరం చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది. కొద్దో గొప్ప లాభాలతో కొనసాగుతున్నటువంటి రైల్వే వ్యవస్థను ముక్కలుగా చేసి కార్పొరేట్ శక్తులకు, అంబానీ, అదానీ గ్రూపులకు అప్పచెప్పే కుట్రలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 4,000 రైళ్లను 4,000 రైల్వే స్టేషన్లను మోడల్ మెయింటెనెన్స్ పేరుతోని అప్పగించినటువంటి చరిత్ర బీజేపీకి ఉంది. ఒకవైపు స్వదేశీ విధానం ముద్దు అని చెప్తున్నటువంటి బీజేపీ విదేశీ పెట్టుబడులను బార్లా తెరుస్తూ, విదేశీ పెట్టుబడులను సాగదీస్తూ స్వదేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ సెక్టార్లకు మొత్తం కూడా ఈ దేశ సంపదను దోచిపెడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు అసలు కరోనా వ్యాధి మూలంగా అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులు తట్టుకోవాలి, కథ ఉపశమనం పొందాలని చెప్పేసి శానిటైజర్లు ఉపయోగించుకోమని చెప్తే ఆ శానిటైజర్ల మీద కూడా 18% ట్యాక్స్ పెంచి
ప్రజల నుంచి వెళ్ళి అనేకంగా ట్యాక్స్ రూపంలో ప్రజల నుంచి వెళ్ళి పిండుకున్నటువంటి పరిస్థితి. అంటే శవాల మీద పేరాలు ఎరుకున్న రకంగా ఈ బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. సామాన్య మానవులు రోజుకు 2.5 కోట్లు రైల్వేల ద్వారా ప్రయాణం చేస్తున్నారు. చౌకగా సరుకులు దిగుమతి చేసుకుంటున్నారు. దీని అంతటినీ రేపు ప్రైవేటు పరం చేస్తే ప్రైవేటు వ్యాపారి లాభాలు ఆశిస్తాడు. లాభాలు ఆశించడం మూలంగా టికెట్ల ఛార్జీలు పెరుగుతాయి, ప్రయాణ ఛార్జీలు పెరుగుతాయి. కాబట్టి ఈ విధానాలు ప్రజలు హర్షించేటి కాదు, సామాన్యుడు హర్షించేటి కాదు. కాబట్టి ఇప్పటికైనా ఈ విధానాన్ని వెనక్కొట్టేందుకు ప్రజలందరూ సంసిద్ధం కావాలని చెప్పేసి తెలంగాణ రైతు సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలంలో వేములవాడ రెవెన్యూ డివిజన్గా చేయడానికి కృషి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, రమేష్ బాబు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కొనరావుపేట టీఆర్ఎస్ నాయకులు కొత్త రెవెన్యూ డివిజన్ కేంద్రంగా వేములవాడను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండల నాయకులు, ప్రజలలో ఆనంద వాతావరణం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ఎంపీపీ చంద్రయ్య గౌడ్ మాట్లాడుతూ 6 మండలాలలో వేములవాడ రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు కావడం వల్ల ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందని సంతోషం వ్యక్తం చేశారు. మండలం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎన్నికల్లో కూడా అప్పుడు మేము వేములవాడ రెవెన్యూ డివిజన్ చేయాలని మన ముఖ్యమంత్రి గారికి విన్నవించగానే అప్పుడు కార్యక్రమం స్టార్ట్ అయ్యి నిన్ననే మనకు ఉత్తర్వులు జారీ అయినాయి. ఈ ప్రజలకు ఎంతో సౌకర్యంగా వేములవాడ ఉంటుందని మన కోనరావుపేటను కూడా వేములవాడలో ఉన్నది. రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది ఈ రెవెన్యూ డివిజన్ వల్ల. కావున ప్రజలందరూ వేములవాడ ఆర్డీఓగా మనం పిలుచుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఎటువంటి పని ఉన్నా మన రెవెన్యూ సంబంధించింది అయినా కానీ వేములవాడకు మనం పోవాలి, అక్కడనే ఆఫీసర్లు ఉంటారు. ఇది ప్రజలు గమనించాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన మండల అధ్యక్షులు రాఘవరెడ్డి గారు, సీనియర్ నాయకులు నర్సన్న గారు, సర్పంచులు, ఇది అటువంటి ఎంపీడీసీలు, సెస్ డైరెక్టర్ తిరుపతన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సర్పంచులందరికీ, సర్పంచుల పూర్వం అధ్యక్షులు మనందరి తరఫున మన రమేష్ బాబు గారికి ధన్యవాదాలు తల వంచి నమస్కారం చేస్తున్నాం. ఆయన ఎక్కడున్నా ఆయన రోజు మన వేములవాడ గురించి నిన్న జీవో రావడం, మరి దానికి అనుగుణంగానే ఈరోజు మరి మాకు రెవెన్యూ డివిజన్ చేసినటువంటి మరి ముఖ్యమంత్రి గారికి, మరి అదేవిధంగా మన జిల్లా మంత్రివర్యులు కేటీ రామారావు గారికి, దీనికోసం ఆశీస్సులు కష్టపడినటువంటి మా ఎమ్మెల్యే గారికి మరి ఈరోజు ఒక కృతజ్ఞత భావంతోనే మరి ఒక పాలాభిషేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ఏర్పాటుకు, ఈ కార్యక్రమానికి అన్ని గ్రామాల సర్పంచ్లు, మరి సింగిల్ విండో చైర్మన్లు, మరి అదేవిధంగా సెస్ డైరెక్టర్లు, పార్టీ నాయకులందరూ, ఇక్కడ స్థానికంగా ఎంపీపీ గారు, వీరందరూ కూడా వచ్చి ఈ కృతజ్ఞత తెలియజేయడం జరిగింది. అయితే ఈ 6 మండలాలు బోయిన్పల్లి, వేములవాడ రూరల్, అర్బను, చందుర్తి, రుద్రంగి, అదేవిధంగా కోనరావుపేట, ఈ 6 మండలాలకు సౌలభ్యంగా వేములవాడలో మరి రెవెన్యూ డివిజన్ అయితే సిరిసిల్లకు మనకు ఇంతకు ముందుగా 9 మండలాలు ఉంటాయి. ఇప్పుడు 13 మండలాలతోనే మరి సిరిసిల్లో రెవెన్యూ డివిజన్ నడుస్తూ ఉంటాం. కరీంనగర్ జిల్లా ఇల్లంతుకుంట మండలంలో రైతు వేదికల నిర్మాణాలకు భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి కనుముల్ల విజయ గణపతి విచ్చేశారు. ఇల్లంతుకుంట మండలంలో సిరిసేడు, బూజనూరు, మాల్యాల గ్రామాలలో భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, వైస్ ఎంపీపీ, ఆయా గ్రామాల సర్పంచులు, ఏఓ, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు మైపాల్ యాదవ్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు కరీంనగర్ జిల్లాలోని రైతు వేదిక అని ఇనాగ్రేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు బంధువు, ప్రజల మనిషి, పేదల పెన్నిది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈరోజు మరి రైతుల కష్టాలు తెలుసుకొని, రైతుల సాధబాధకాలు తెలుసు కాబట్టి, ఒక రైతు బిడ్డ కాబట్టి వారు రైతుల సమస్య ఏంటి అని తెలుసుకొని ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా ఈరోజు రైతు వేదికలే కావచ్చు, కల్లాలే కావచ్చు, పెన్షన్సే కావచ్చు, అభివృద్ధి ధ్యేయంగా నిజంగా చెప్పాలంటే ఇప్పుడు వస్తుంటే కాలువ నిండా 18 టీఎంసీల వాటర్ వస్తున్నాయి. ప్రతి ఒక్క చెరువు నిండితే రైతుల మోకాలలో కళలు కనబడే స్థాయికి ఈరోజు రైతే రాజు కావాలని ఒక కంకణబద్ధుడైన అపర భగీరథుడైనటువంటి మన ముఖ్యమంత్రి గారు, మరి అదేవిధంగా మన కాన్స్టిట్యున్సీ నియోజకవర్గానికి పెద్దన్న పాత్ర పోషిస్తున్న ఈ కరోనాలో ఇంత కట్టుదిట్టమైనప్పటికీ కూడా
మన కరీంనగర్ జిల్లాకి మన మంత్రులు ఇద్దరు ఉన్నారు కాబట్టి వారు ఈరోజు మన కరీంనగర్ జిల్లాలకి ఈ రైతు వేదికలు అనేది 76 తీసుకురావడం జరిగింది. మన మండలానికి 4 ఇవ్వడం జరుగుతుంది. మరి ఈరోజు సిరిసేడ్ గ్రామం కావచ్చు, బూజునూరు కావచ్చు, మల్యాల, ఇల్లంతకుంట ఈ 4 వేదికలు రైతు వేదికలు కాబట్టి ప్రతి సమస్య ఉన్నా ఇక్కడికి వచ్చి మాకు ఈ పరిస్థితి ఇట్లున్నది, మాకు ఇట్లా సంగతి అని చెప్పుకునే సమస్య అనేది వెనకట ఒక గొప్ప పెద్ద మాట చెప్పేవాళ్ళు పెద్ద మనుషులు. ఒక ఊర్లో ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు చుట్టూ ఒక గద్దె ఉంటే ఆ గద్దె మీద కూర్చుంటే మాట్లాడుకునేవాళ్ళు. రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం శివంగలపల్లి గ్రామానికి చెందిన నేరెళ్ల సుధాకర్ తన గేదెను రోజులాగే తన పొలం వద్ద కట్టేశాడు. గత రాత్రి గేదెపై చిరుత దాడి చేసి చంపేసింది. పలుమార్లు గ్రామస్తులు గొర్రెలు మేకలపై చిరుతలు దాడి చేశాయి. అయినా కూడా అటవీశాఖ అధికారులు తగిన చర్యలు చేపట్టకపోవడం వల్ల గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. పొలాల వద్దకు వెళ్లే రైతులకు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు తగిన చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ విషయంపై అటవీశాఖ అధికారులు వివరణ కోరగా కొనరావుపేట వీర్పల్లి మండల అటవీ ప్రాంతాల్లో చిరుతలు సంచరిస్తున్నట్లు తెలిపారు. అటవీ ప్రాంతాల్లో పొలాలు సాగు చేస్తున్న రైతులకు సూచనలు అందించినట్లు తెలియజేశారు. మా పొలం వద్ద బర్రెను కట్టేసిన రాత్రి చిరుతపులు వచ్చి బర్రె పైన దాడి చేసి చంపేసింది. ప్రభుత్వం మాకు ఏ విధంగానైనా సాయం చేయాలని కోరుకుంటున్నాం. క్లియర్ ఉందా అన్న? ప్రస్తుతం మనం కోనరావుపేట మండలం శివంగలపల్లి గ్రామ అటవీ సమీప గ్రామం ఇక్కడ రైతు యొక్క పొలం దగ్గర ఉన్నాం. మనం ఇక్కడ ఏమైందంటే చిరుత పులి దాడిలో మగ లేగ దూడ చనిపోయింది ఇక్కడ. అయితే ఇంతకుముందు మనకు ఇక్కడ రైతులకు సమీప రైతులకు కూడా చెప్పినాం జాగ్రత్త తీసుకోవాలని చెప్పి. ఇక్కడ చిరుత పులులు అంటే మామూలుగా ఇక్కడ ఫారెస్ట్ దగ్గర ఉన్నటువంటి రైతులు ఎవరైనా కానీ చిరుతపులి దాడి చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళు వాళ్ళ యొక్క పొలాల దగ్గర ఈ పశువులను కానీ ఇతర ఏదైనా జంతువులు కానీ కట్టేయద్దని చెప్పి మేము తగు జాగ్రత్తలు చెప్పినాం. ప్రజెంట్ నిన్న రాత్రి తెల్లవారుజామున చిరుత దాడి చేసినట్టు మేము నిర్ధారణ చేసినాం. కూడా దాని యొక్క గొంతు భాగంలో పట్టేసి దాన్ని పొట్టను చీల్చి మెత్తటి అవయవాలను తిని వెళ్ళిపోయింది. కాబట్టి ఈ సంఘటనను మనం దృష్టిలో పెట్టుకొని ఇది సమీపంలోనే ఇక్కడనే ఉంటుంది కాబట్టి ప్రజలందరూ ఇక్కడ రైతులందరూ కొద్దిగా జాగ్రత్త తీసుకుండాలి. ఎందుకంటే రాత్రి వేళల్లో సంచరించద్దు. ఇది సమీప అటవీ గ్రామంలో ఉన్నది కాబట్టి అటవీ గ్రామం కాబట్టి సమీప రైతులు ఇక్కడ ఏమైనా ఉంటే వ్యవసాయ పనుల కోసం పోయేటప్పుడు రాత్రి వేళ కానీ తర్వాత తెల్లవారుజామున కానీ ఒకళ్ళు ఇద్దరు పట్ల పోవద్దు. కొద్దిగా జనాలు కొద్దిగా తెల్లవారుజామున కనుక వెళ్తే బాగుంటుంది. రాత్రి వేళ ఇది ఎక్కువ అటాక్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధి గట్కేసర్లో సర్వమంగళ సమేత స్ఫటికలింగేశ్వర స్వామి దేవాలయంలో ఆషాఢ మాసం అమ్మవారి శాకాంబరి ఉత్సవాలు నిర్వహించారు. అమ్మవారికి అభిషేకాలు, అలంకరణ, గర్భాలయాన్ని మల్లెపూల మాలలతో నయన మనోహరంగా అలంకరించి అమ్మవారికి శ్రీచక్రార్చన, కుంకుమార్చన, ధూపదీపములు, పంచహారతి, వివిధ రకాల ప్రసాదాలను నివేదన చేశారు. గత 4 వారాల నుండి అమ్మవారిని వివిధ రూపాలతో, వివిధ రకాల కూరగాయలతో, పండ్లతో, రకరకాల స్వీట్లతో అమ్మవారిని అలంకరిస్తున్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని నిత్యం వేడుకుంటున్నామని అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమాలను స్వల్ప భక్తులతో నిర్వహిస్తున్నామని ఆలయ నిర్వాహకులు చెరుకు బద్రీనారాయణ గౌడ్ తెలియజేశారు. శ్రీమాత్రే నమః. పోచారం సర్వమంగళ సమేత స్ఫటికలింగేశ్వర స్వామి దేవాలయంలో లోక కళ్యాణార్థం ఈ లోకంలో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలనే సంకల్పంతో ప్రతి సంవత్సరం ఈ దేవాలయంలో సర్వమంగళాదేవి అమ్మవారికి శాకాంబరి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆలయ నిర్వాహకులు చెరుకు సరితా బద్రీనారాయణ గౌడ్ గారు, గ్రామస్తులు, గ్రామ పెద్దలందరి సహకారంతో ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం ఆషాఢ మాసోత్సవాలు శాకాంబరి అలంకారాలు అమ్మవారికి జరపబడతాయి. అందులో భాగంగా ఈ సంవత్సరం అమ్మవారికి ఆషాఢ మాసంలో మొదటి శుక్రవారము ఆకుకూరలు, కూరగాయలతో అలంకరణ, 2వ శుక్రవారము పండ్లతో అలంకరణ, 3వ శుక్రవారము స్వీట్లతో అలంకరణ, 4వ శుక్రవారము పుష్పాలతో అలంకరణ. ప్రతి సంవత్సరం కూడా సర్వమంగళాదేవి అమ్మవారికి ఇదే విధంగా అందరూ బాగుండాలనే సంకల్పంతో ఈ లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలి, పాడి పంటలు బాగా వండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలనే లోక కళ్యాణ సంకల్పంతో ప్రతి సంవత్సరం ఆషాఢ మాసోత్సవాలు నిర్వహిస్తున్నాము. ఓం నమః శివాయ. అంటే ఈరోజు చెప్పారు
ఈరోజు ఆషాఢ మాసంలో 4వ శుక్రవారం సర్వమంగళాది అమ్మవారికి విశేషంగా అన్ని రకాల పుష్పాలతో పుష్పాంబరి అలంకరణ జరపబడింది. ఈరోజు గ్రామస్తులు గ్రామ భక్తులు అందరూ కూడా ఉదయాన్నే దేవాలయానికి విచ్చేసి అమ్మవారి యొక్క కుంకుమార్చన పూజలలో పాల్గొని అమ్మవారికి జరపబడే ప్రతి పూజలలో కూడా భక్తులందరూ కూడా పాల్గొంటారు. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం భక్తులందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల ప్రకారం ఈ లోకంలో కరోనా వ్యాధి అందరినీ బాధింపబడుతుంది, అందరినీ బాధిస్తుంది. ఆ కరోనా వ్యాధి నివారణ కావాలని ప్రతిరోజు స్ఫటికలింగేశ్వర స్వామికి ఉదయం అభిషేకం నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి జరపబడే పూజలలో కూడా ప్రతిరోజు సంకల్పం చెప్పి ఈ వ్యాధి నివారణ కావాలని అమ్మవారికి విశేషంగా శాకాంబరి పూజలు కూడా జరపబడింది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు కేవి రమణాచారి ఆశీస్సులతో హరే కృష్ణ మూవ్మెంట్ మరియు అక్షయపాత్ర ఫౌండేషన్ వారి సౌజన్యంతో తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ సారస్వత పరిషత్ యందు బ్రాహ్మణులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. గచ్చిబౌలి కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ఈ కార్యక్రమంలో పాల్గొని బ్రాహ్మణులకు నిత్యావసర సరుకులు అందజేశారు. మా సోదరుడు వెంకటేశ్వర రెడ్డి గారికి అదేవిధంగా మరి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ మరి ఇక్కడ ముందులో కూర్చున్న పెద్దలందరికీ కూడా పేరు పేరు నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి నేను రావడం అనేది నా అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీ అందరినీ కలవాల్సిన భాగ్యం కల్పించిన ఈ పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మాతో ఏదైనా చిన్న చిన్న ఏదైనా కానీ మాతో చైతన్యంగా చేసుకుంటాం, కానీ ఇది మేము చేసేది ఏం పెద్దది కాదు. కాకపోతే మా వంతు మేము చేయాలనే ఉద్దేశంతోనే అన్న వెంకటేశ్వర రెడ్డి అన్న గారు ఒక మాట చెప్పగానే నేనే అడిగాను, అన్న మరి ఇట్లా అనుకుంటున్నామంటే ఓకే అన్న ఇష్టం అన్నాడు. సరే మనకు అయింది ఏదో చేద్దామనే ఉద్దేశంతో ఇది మేము చేసేది ఏం పెద్దది కాదు, కాకపోతే అది మా తృప్తి గురించి చేసేది, అంతేగాని మీరు అన్యాయంగా భావించారు. ఇంకొక విషయం ఏంటంటే ఏదేమున్నా కానీ మనమంతా కలిసికట్టుగా మరి ఏదొక మహమ్మారిని మరి పారదోలాలంటే మనం కూడా సెల్ఫ్ డిసిషన్ తీసుకొని మనము భద్రత పాటిస్తూ మరి ఇంకో వాళ్ళకు కూడా చెప్పగలగాలి. కాబట్టి ఈ యొక్క మహమ్మారిని పారదోలాలంటే మనమే సేఫ్ ఉండాలి. కాబట్టి ముందు తర్వాత మనం భద్రంగా ఉండాలి, మన కుటుంబం భద్రంగా ఉండాలి, ఆ తర్వాత బస్తీకి వెళ్ళాలి. మరి మనమే భద్రం లేని మరి బస్తీకి వెళ్ళినా లాభం లేదు. కాబట్టి మన భద్రత, మన కుటుంబ భద్రత మన భద్రత. కాబట్టి మనమే దీనికి మందు అనేది మన భద్రతనే దానికి మందు. మరి పెద్దలందరూ మరి ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ కూడా పేరు పేరు నమస్కారం మెచ్చుకుంటాను. జై కిరణ్. ఆదిలాబాద్ జిల్లాలోని గుడుహత్నూర్ మండల పరిషత్ అధ్యక్షులు రాథోడ్ పుండలిక్ ప్రజలను ఉద్దేశించి సందేశం ఇచ్చారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వ్యాధి నేపథ్యంలో ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని తెలిపారు. ఈరోజు నేను ప్రజలకు చెప్పదలుచుకుంటే ఒక్కటే, ఏంటి అంటే ఈ రోజుల్లో కరోనా అనేది ఈ వ్యాధి చాలా పెద్ద ఎత్తున వ్యాపిస్తుంది ప్రపంచంలో. అన్నిటికీ మన వరకు వస్తే మన ఇండియాలో కూడా దాదాపు ఈ 2 నెలల్లో చాలా వరకు అన్ని ఊళ్ళో అన్ని సిటీలో చాలా వరకు వచ్చేసింది. కాబట్టి దీనికి భయపడదామంటే భయపడే అవసరం లేదు. ఎందుకంటే మనం ఇలాంటి మాస్కులు ఎప్పుడైతే మనం బయట వెళ్తామో ఫస్ట్ అయితే బయట వెళ్ళే అవసరమే లేదు. మనకి ఏదైతే నిత్యావసరమో ఏమైనా పని ఉంటేనే బయట వెళ్ళవలేదు. తర్వాత బయట వెళ్ళినా కూడా ఇలాంటి మాస్కులు ఎంత ధర, ఈ మాస్కులు ఇది ఏం లేదు, ఒక 10 రూపాయలు 20 రూపాయలకు ఒకటి మాస్కులు దొరుకుతుంది. కానీ ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే ప్రజలు ఎప్పుడైతే మనం చూడలేదు, ఆ వ్యాధిని చూడలేదు, కాబట్టి మనం భయం అనేది లేదు. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో కారంచేడు అమరవీరులను స్మరించుకుంటూ వారి త్యాగాలను వృధా కానివ్వమని, అంబేద్కర్ ఆశయాల్ని అమలుపరిచే విధంగా ముందుకెళ్తామని కేవీపీఎస్ఏ నాయకులు తెలిపారు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా దేశవ్యాప్తంగా దళితులపై దాడులు ఆగడం లేదని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద పటిష్టంగా అమలు జరగడం లేదని వాపోయారు. ఆంధ్రప్రదేశ్లో దళిత జడ్జిపై రాళ్లతో దాడి చేసిన సంఘటనపై ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి చర్య తీసుకోలేదని విమర్శించారు.
ఇలాంటి విషయాలపై త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా కేవీపీఎస్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాలు రాస్తారోకాలు చేపడతామని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా నాయకులు జువ్వల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అమరవీరులకు నివాళులర్పిస్తూ కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఈరోజు అమరవీరులకు ఘన నివాళులు అర్పిస్తూ వారి యొక్క త్యాగాలు వృధా కానివ్వు, ఖచ్చితంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉద్యమ స్ఫూర్తితో చెగువేరా స్పందనతో మేము అంబేద్కర్ యొక్క ఆశయాలు ముందుకు తీసుకెళ్ళడం కోసం దళితులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా జరిగే సాంఘిక ఉద్యమంలోనూ ప్రతిఘటన ఉద్యమంలో మేము అందరం కూడా పాల్పంచుకుంటామని చెప్పేసి ఈరోజు కారంచేడు అమరవీరులకు 35 సంవత్సరాలు అయిన సందర్భంగా మేము ఘనంగా నివాళులు అర్పిస్తూ, అలాగే కోర్టులు చట్టాలు కూడా ఈ కారంచేడు చనిపోయిన వాళ్ళు కేసు విషయంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. శిక్షలు యావజ్జీవ శిక్షలు వేసినప్పుడు కూడా పైకోర్టు శిక్షను తగ్గిస్తూ కొద్దిమంది మాత్రం శిక్ష పడేలా చేసింది. కోర్టులు కూడా కొన్ని సందర్భాల్లో దళితులకి న్యాయం చేయట్లేదు. ఎస్సీ ఎస్టీ చట్టాన్ని, అట్రాసిటీస్ చట్టం పటిష్టంగా అమలు చేయడం కోసం కూడా మేము ఉద్యమాన్ని కొనసాగిస్తాం. మరి ఈరోజు కూడా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ దళితుల మీద దాడులు జరుగుతున్న సందర్భం మనం గమనించవచ్చు. ఈరోజు కూడా మధ్యప్రదేశ్లో కానీ రాజస్థాన్లో కానీ విపరీతంగా దళితుల మీద దాడులు జరుగుతున్నాయి. మన రాష్ట్రంలో 3 రోజుల క్రితం ఒక జిల్లాలో జడ్జి గారు దళిత జడ్జిని తీవ్రంగా రాజకీయ శ్రేణులు అధికార పార్టీ వాళ్ళు ఇటుకలతో దాడి చేశారు. అలాగే మధ్యప్రదేశ్లో ఒక గ్రామంలో దళిత కుటుంబం వ్యవసాయం చేసుకునే కుటుంబాన్ని ఆ పంటని జేసీబీ ద్వారా తొలగించాలని పోలీసులు పైశాచికంగా ప్రవర్తించారు. ఇటువంటి సంఘటనలన్నీ కూడా ఈరోజు కూడా జరుగుతున్నాయి. ఎవరో అధికారంలో ఉన్న కేంద్రంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్, అలాగే ఈ రాష్ట్రాల్లో ఉన్న ఏ ప్రభుత్వం అయినా, వైసీపీ అయినా టీడీపీ అయినా దళితుల మీద మాత్రం దాడులు ఆగటం లేదు. దీనికి వ్యతిరేకంగా మేము రాబోయే కాలంలో ఉద్యమం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ కారంచేడు అమరవీరులకు మరొకసారి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. కర్నూలు జిల్లా కరోనాను కర్నూలు హెడ్ కానిస్టేబుల్ జయించారు. విధులు హాజరు కావడానికి వచ్చిన హెడ్ కానిస్టేబుల్ తిమ్మారెడ్డిని పూలమాల, శాల్వాతో కర్నూలు 1వ పట్టణ పోలీసులు సన్మానించారు. పోలీసు అధికారులు ఇచ్చిన ప్రోత్సాహం, ధైర్యం మరవలేదని ఈ సందర్భంగా హెడ్ కానిస్టేబుల్ తిమ్మారెడ్డి తెలిపారు. కరోనా పాజిటివ్ వచ్చిందని భయపడొద్దని సిబ్బందిలో మనోధైర్యాన్ని పెంచడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు అధికారులు. ఈ కార్యక్రమంలో కర్నూలు 1వ పట్టణ సిఐ విక్రమ్ సింహ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సార్, నేను లాక్డౌన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కర్నూలు రూరల్ కేసులో డ్యూటీ చేస్తూ ఉన్నాను. ఏప్రిల్ 24వ తారీఖున అందరూ మా స్టేషన్ స్టాఫ్ కొంతమంది చెకప్ చేయించుకుంటే నేను కూడా వెళ్ళి చేయించుకుంటే నాకు మే 3వ తారీఖు పాజిటివ్ అని చెప్పి సెమిలరీ పాజిటివ్ అని చెప్పి రిజల్ట్ వచ్చింది. వచ్చిన తర్వాత నేను ధైర్యంగా నా అంతటా నేనే కోవిడ్ సెంటర్కు చైతన్య కాలేజ్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ పోయిన తర్వాత డాక్టర్స్ నాకు సలహా ఇచ్చారు ఏమంటే, నువ్వు ఒక షుగర్ పేషెంట్ కాబట్టి నువ్వు విశ్వభారతి హాస్పిటల్లో ఉంటే బాగుంటుంది, అక్కడైతే డాక్టర్లు ట్రీట్మెంట్ ఇస్తారంటే నన్ను విశ్వభారతి హాస్పిటల్ తీసుకుపోయినాను. 3 days చైతన్య కాలేజీలో పెట్టి కోవిడ్ సెంటర్లో పెట్టి తర్వాత విశ్వభారతి తీసుకుపోయినాను. విశ్వభారతి సెంటర్ పోయిన తర్వాత అక్కడ డాక్టర్ నాకు మెడిసిన్స్ అంటే పారాసిటమాల్, తర్వాత సి విటమిన్ టాబ్లెట్ ఇచ్చినారు. దాని తర్వాత నేను కూడా ప్రతిరోజు వేడి నీళ్ళలో నిమ్మకాయ పిండుకొని రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం తాగుతుండేవాడిని. ప్లస్ దాని తర్వాత నాకు డ్రై ఫ్రూట్స్ కూడా అక్కడ ఇచ్చారు వాళ్ళు. బాదము, జీడిపప్పు ఇవి ఇచ్చారు నాకు. తర్వాత నేను ఇంటి దగ్గర నుంచి కొంత మిరియాల పొడి, పసుపు పొడి, అల్లము ఇవి దంచుకొని తీసుకొని పోయి రోజు వేడి నీళ్ళలో కలుపుకొని అది కూడా రోజు 2 times తాగేవాడిని. కాబట్టి 8వ తారీఖు 9వ తారీఖు నాకు మళ్ళీ టెస్ట్ చేసినారు. టెస్ట్ చేస్తే నాకు నెగిటివ్ అని వచ్చింది. 10వ తారీఖు నేను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసినాను. కాకపోతే నేను చెప్పేది ఏమంటే, పాజిటివ్ వచ్చిందని చెప్పి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దాని తర్వాత నాకు ఆఫీసర్లు కూడా మంచి కోఆపరేషన్ ఇచ్చిన ఆ టైంలో నాకు. ఎందుకంటే నేను కొత్తలో ఫస్ట్ స్టార్టింగ్లో నేను కూడా భయపడ్డాను. కాకపోతే అప్పుడు ఉండే మా శ్రీ గారు, దశీర్ బాబు సార్ అయితేనేమి, ఓఎస్డీ సార్ అయితేనేమి ప్రతిరోజు నాకు ఎవ్రీడే ఫోన్లు చేసి నా యోగక్షేమాలు అయితే కనుక్కున్నారు. నాకు కొద్దిగా విశ్వభారతి హాస్పిటల్ అయిన తర్వాత అంతా నన్ను మందులో కలిపేసిన తర్వాత నాకు కొద్దిగా భయపడి నేను సీఏ గారు చెప్తే, ఈ సీఏ గారు ఇమీడియట్గా సపరేట్గా ఒక రూమ్ అరేంజ్ చేయించి ఓఎస్డీ గారితో మాట్లాడేసి నాకు సపరేట్ రూమ్ అరేంజ్ చేసి దానివల్ల నేను త్వరగా కోలుకొని ఇంటికి వచ్చి క్షేమంగా ఉన్నాయి. ఇప్పటికైతే నాకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో చిరు వ్యాపారులకు ఆర్థిక సహాయం అందజేసిన ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు. రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలంలో చిరుత సంచారం, భయాందోళనలో స్థానికులు.
రైల్వే ప్రైవేటీకరణ ఆలోచనను బీజేపీ ప్రభుత్వం మానుకోవాలి, హెచ్చరించిన సిపిఐఎం సభ్యులు వాసుదేవరెడ్డి. అంబేద్కర్ ఆశయాల అమలుకు పోరాడుతాం, స్పష్టం చేసిన కేవీపీఎస్ నాయకులు జువ్వల రాంబాబు. నర్సులపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరి, ఆగ్రహం వ్యక్తం చేసిన నర్సింగ్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రసాద్. ఇవి బులెటిన్ అప్డేట్స్, చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజేతం. నమస్కారం.